guys, welcome back to my YouTube channel. If you're seeing this place for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So ee roju aithe bogi and I wish all of you a very happy bogi. And Charit వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు వరకు అయితే ఇంట్లో అంత హడావిడి లేకుండే, బట్ వీడు వచ్చాడంటే మొత్తం అరుపులు గోల అంతా ఇంట్లోనే ఉంటది. సో ఓకే, సో ఏంటి అంటే నేనైతే ఇది అమ్మమ్మ శారీ అనమాట. హెడ్ వాష్ చేసిన వెంటనే అమ్మమ్మ శారీ పెట్టుకున్నా. నార్మల్గా అయితే టవల్ పెట్టుకుంటాం, బట్ యా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే అమ్మమ్మ శారీ ఈజ్ అ మస్ట్. సో ఈ రోజు అంతా ఏమేమి చేస్తాము ఏంటి అని చెప్పి మొత్తం వ్లాగ్ షూట్ చేస్తాను. సో యా, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, ఇఫ్ యు ఆర్ వండరింగ్ నా డ్రెస్ ఏంటి ఎట్లా ఉంటుంది అనుకుంటే, ఇట్ వాజ్ జస్ట్ అ నార్మల్ చెక్స్ ఫ్రాక్ అనమాట. సో నేను ఎందుకు ట్రెడిషనల్స్ ప్రిఫర్ చేయలేదు అంటే, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రెడిషనల్స్ ఇన్ మై వార్డ్రోబ్. కాకపోతే ఇంకా వేర్ ఎవర్ ఐ గెట్ సీట్, నాకు సీట్ వచ్చాక ఐ హ్యావ్ టు బీ ఇన్ లిటిల్ నా వెస్టర్న్ కలెక్షన్ కొంచెం పెంచుకోవాలి. కాబట్టి నేను ఇంకా ఏం కొత్తది తీసుకుంటున్నా సరే ఐమ్ ప్రిఫరింగ్ వెస్టర్న్స్ అనమాట. సో యా, కాబట్టి నేను ఈ సంక్రాంతి అంతా కూడా మ్యాక్సిమం వెస్టర్న్సే ఉన్నాయి నా దగ్గర. కాబట్టి డోంట్ జడ్జ్ మీ ఫర్ నాట్ వేరింగ్ ఎనీ ట్రెడిషనల్స్, బికాజ్ నా దగ్గర ట్రెడిషనల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇండో వెస్టర్న్ కానీ ఏదైనా సరే నాకు చాలా ఉన్నాయి, బికాజ్ నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి ఐ వాజ్ నాట్ యూజింగ్ మోర్ వెస్టర్న్స్. కాబట్టి ఇంకా నేను ఎక్కువ ట్రెడిషనల్స్ తీసుకుంటూ వచ్చాను అనమాట ఈ 2 years కూడా. కాబట్టి ఇంక నేను అక్కడికి వెళ్తాను కాబట్టి ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై వెస్టర్న్ కలెక్షన్. సో ఈ సంక్రాంతి అంతా కూడా నేను వెస్టర్న్సే తీసుకున్నా. అండ్ ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ చేస్తా. గెట్ రెడీ విత్ మీ అంటే ఇంకా ఆల్రెడీ డ్రెస్ వేసుకున్నా కాబట్టి జస్ట్ యాక్సెసరీస్ పెట్టుకుంటా అండ్ లిటిల్ లైక్ టచ్ అప్ ఇస్తా. సో యా, లెట్స్ గో. సో ఇప్పుడైతే భోగి దండలు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది, బట్ యా, లెట్స్ గో. పైన పెట్టారంట, అక్కడ కాదురా ఇక్కడే, హియర్. సో ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ అండ్ కొంచెం బుడ్డిది ఉంటుంది అనుకుంటా చరిత్ర గారికి. సో ఇది థర్డ్. యాక్చువల్లీ నాకు కూడా భోగిదండ వేయడం అంటే చాలా ఇష్టం. గొడవ పెట్టి మరి లాస్ట్ ఇయర్ వరకు వేసా, బట్ ఇంక ఇయర్ మా మమ్మీ నేను తిట్టింది అనమాట, నువ్వు వేయకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. కాబట్టి నాకు చేయలే భోగిదండం. ఓకే, ఇట్స్ ఫైన్. ఇంకా మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఇట్లాంటివి నేర్చుకోవాలి. నేను ఇంకా పెద్దగా కూడా వేస్తా అంటే ఒప్పుకోరు కదా, సో ఇట్ ఈస్ ఓకే. సో గైస్, ఇప్పుడైతే మనం రెడీ అవుదాము. ఆల్రెడీ చైన్ పెట్టేసుకున్నాను, అమ్మమ్మ నాకు హెల్ప్ చేసింది అనమాట. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. నేనైతే ఇది పెట్టుకుంటున్నాను, దిస్ వన్, ఎందుకంటే నా చైన్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో అండ్ ఈ అవుట్ఫిట్ మీద కూడా కొంచెం హైలైట్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం నీట్గా ఉన్నది కదా, ఇందాకటి కూడా బాగుంది. దట్ వాజ్ ద క్లాసిక్ ఎడిషన్. ఎప్పుడైనా ఏ అవుట్ఫిట్ మీదకైనా చిన్న స్టోన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుందాము. సో మాయిశ్చరైజర్ డన్. అండ్ లిప్స్టిక్ వేస్తే కొంచెం మన ఫేస్ హైలైట్ అవుతుంది కాబట్టి, సో నేను ఫస్ట్ లిప్స్టిక్ వేసేస్తున్నా. సో యా, అండ్ నేను రామ్ అయితే వాచెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. నా వాచ్ అయితే రామ్కి ఇచ్చాను అండ్ రామ్ వాచ్ నేను తీసుకున్నా వాడిది. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈరోజు అందరిది బ్లాక్ అండ్ వైట్లోనే ఉండింది. అండ్ ప్యూర్లీ ఇట్ ఈస్ అ కోఇన్సిడెన్స్ గైస్. మేము మొత్తం అంటే పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చాక అప్పుడు మాకు తెలిసింది అందరి దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఉంది అని. అందరి దగ్గర అంటే అందరూ కాదు, పిల్లలు. సో యా, వాచ్ ఇస్ రెడీ అండ్ కొంచెం హెయిర్ సెట్ చేసుకుంటే ఐ విల్ బీ డన్. సో ఇప్పుడు అందరూ భోగి దండలు వేయడానికి వెళ్తున్నాము. మా మమ్మీ కూడా బ్లాక్ అండ్ వైట్. ఆయనలో అలా చేస్తే మనం ఏమో చేస్తాం డైరెక్ట్ రాపడే. అమ్మో, మీ గురించి అసలు ఇంకా యూట్యూబ్ అయితే మూవీస్ అలా పెట్టుకుని చూస్తూనే ఉంటారండి మీరు.
ఇప్పుడు మీకు టీవీలో వస్తుంది, నీకు అభ్యంతరం లేదు కదా? మీరు కూడా టీవీలో వస్తారు. ఓకే. కాదు చిన్నప్పటి నుంచి తాత అంటారు కదా తీసానమా. ఇది అప్పుడు ఇటు రావాలంట. దానికి ఎంత పెద్ద స్టమక్ ఉందో. ఎలా వచ్చామో ఇటు సైడ్ నుంచి చేద్దాం. చరిత్ర ఉంటది. వెరీ గుడ్. పిల్లలు దండం పెట్టుకోండి. సంజయ్ సరే దండం పెట్టుకోండి. అండ్ భోగి దండలు వేసేసిన తర్వాత అయితే మేము శివాలయానికి వచ్చేసాము దర్శనానికి. అండ్ మేము చూసినట్టయితే భోగి మంట పక్కనే శివాలయం కూడా ఉంటుందన్నమాట. సో మమ్మీ వాళ్ళు అయితే ప్రతిరోజు వస్తారు శివాలయానికి. కాకపోతే నేను మాత్రం ఏమన్నా ఆస్పీషియస్ డేస్ ఉంటే మాత్రం వస్తాను. అండ్ ఈరోజు అయితే శివాలయంలో అన్నాభిషేకం కూడా జరిగింది కాబట్టి ప్రసాదం ఉంటుంది. సో ప్రసాదం తీసుకుని ఇంకా మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో గైస్ ఇప్పుడే మొత్తం దర్శనం అయ్యి ఇంటికి వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు నుంచి ఏం చేస్తామో కూడా మళ్ళీ షూట్ చేస్తాను. లెట్స్ గో. ஆமா అండ్ మీకు ఇందాక మేము ఒకరితో ఫోటో తీసుకున్నాం కదా. సో ఆయన అయితే వంశీ అనమాట, డైరెక్టర్. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఆయన తెలియకపోవచ్చు, బట్ మన డాడీస్కి వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది వంశీ అంటే. సో ఆయన కొన్ని మంచి మూవీస్ చేశారనమాట, చాలా మంచి మూవీస్ చేశారు. సో ఆయన తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ఒక 15 years బ్యాక్ తాతయ్యకి యాక్సిడెంట్ అయిందనమాట. ఇంకా అప్పటి నుండి ఏంటంటే కొంచెం టచ్ లేకుండే, లేకపోతే ప్రతిసారి వంశీ మూవీ షూటింగ్స్కి వెళ్ళడం కానీ లేకపోతే అంతా జరిగేది. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి తాతయ్య ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. సో ఈరోజు వచ్చారనమాట. సో ఇంకా కలిసారు, బాగా మాట్లాడుకున్నారు, చాలా రోజుల తర్వాత కలిసారు కదా. అండ్ మామ అండ్ అత్త కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి. సో మామ అండ్ అత్తతో పాటు చిన్నాన్నమ్మ, చింతాతయ్య అండ్ అనంత పిన్ని వాళ్ళ హస్బెండ్ పిల్లలు కూడా వచ్చారు. సో అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీ టైం. అండ్ మీకు ఇప్పుడు ఇద్దరిని పరిచయం చేస్తా. ఒకటి ఏమో చిట్టి అక్క అండ్ చిన్ను. సో అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే చిట్టి అక్క అండ్ చిన్ను అనమాట. మీకు ఇంకా ఫర్దర్ బ్లాగ్లో కూడా కనిపిస్తారు వాళ్ళు. సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో సంక్రాంతి అంటే ఇట్లాగే ఉండాలి గైస్, అందరూ ఇంట్లో అలా కొంచెం ఎక్కువ మంది ఉంటే మనకి చాలా ఎంజాయింగ్ ఉంటుంది. మనలో మనమే ఉంటే అసలు ఏం ఉండదు, చిల్లు మూడు అసలు ఉండదు అనమాట. సో ఇక్కడ అందరూ కూర్చుని కొంచెం సరదాగా అట్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము. సో ఒక బ్రాండ్లో అయితే లాలీస్ చాలా బాగున్నాయి, నాకు ఇక్కడ పేరు గుర్తులేదు, బట్ ఇంకా వచ్చే బ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళు అత్త మామకి బట్టలు పెడుతున్నారు. సో ఇంకా తర్వాత మేము మేడపైకి వెళ్తున్నాం అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. సో పైన అయితే ఫొటోస్ బాగా వస్తాయి కదా, ఫ్యామిలీ ఫొటోస్ అని చెప్పి చాలా బాగా తీసుకున్నాము. అండ్ ఫొటోస్ కూడా నేను వేరేగా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే చిన్నగా ఫ్యామిలీ క్లిప్ తీసుకుందామంటే అందరు నా వైపే చూస్తున్నారు. సో నాకు కొంచెం నవ్వు వచ్చింది. అండ్ ఇక్కడైతే చరిత్ నెంబర్స్ తీస్తున్నాడు అనమాట. మేము అందరం లైక్ జల్దీ ఫ్యాన్ హౌస్ ఆడుతున్నాము. ఎంత వచ్చినాయి? 300 పెడితే 300 వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ కరపకి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ లైక్ కరపలో నక్షత్ర కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అని చెప్పి ఇట్లా ప్లాట్స్ ఉంటాయి అనమాట, లేఅవుట్స్. సో అక్కడ ప్రతి ఇయర్ సంక్రాంతికి చాలా గ్రాండ్గా చేస్తారు ప్రోగ్రామ్స్ కూడా. సో ఈరోజైతే మేము చూడడానికి వెళ్ళాము. అండ్ అక్కడ ముగ్గులు అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా పెట్టారనమాట. సో మేము ఫస్ట్ లైన్ మాత్రమే చూసాము. యాక్చువల్లీ ఇంకా 200+ ఇంకా ముగ్గులు ఉన్నాయంట. బట్ ఇంక మేము వెళ్ళే బికాస్ మార్నింగ్ నుంచి కొంచెం టైర్డ్ ఉన్నాం కదా. సో ఇంకా మేము అక్కడ
ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. బట్ చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ నేను సాంగ్స్ పెట్టట్లే బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూ. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా ప్లాట్స్ కానీ ఏమైనా తీసుకున్న ఒక చిన్న ఐడియా ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో నక్షత్ర కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కరప అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హౌసెస్ అన్ని కూడా ఆ ఏరియాలో అయితే చాలా బాగుంటాయి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో నేను యాక్చువల్లీ ఇక్కడ చేద్దాం అనుకున్నాను యాంకరింగ్, బట్ ఏంటి అంటే ఇంకా ఇంట్లో భోజనం అదంతా ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇంక ఇక్కడికి నేను రావడం చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను చేయలేకపోయాను. అక్కడ నేను వెళ్ళిన ప్రతి ఒక్కరు అడిగారు అనమాట, నువ్వు చేస్తావు అనుకున్నాను అని. బట్ నాకైతే అసలు కుదరలేదు. అండ్ వీళ్ళు అనమాట అంకుల్ అండ్ ఆంటీ, అంటే చెప్పాను కదా డాడీ వాళ్ళ బావ గారు. సో డాడీ అండ్ ఆయన కూడా చాలా క్లోజ్ ఉంటారు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుండి ఇప్పుడే కొన్ని ప్రోగ్రామ్స్ అయినాయి. అండ్ ఈ నక్షత్ర ఇది డెవలపర్స్ అది కూడా కరపలో ఉండింది. సో ఇక్కడ కొన్ని కండక్ట్ చేశారు, ముగ్గులు పోటీస్ అని, లేకపోతే అట్లా ఇంకా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అట్లా కండక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వెళ్తున్నాం నేను, మమ్మీ, పిన్ని అండ్ చిట్టి అక్క. సో బయటికి వెళ్ళి ఇప్పుడే రిటర్న్ అయిపోయాం అనమాట. అండ్ మొత్తం మేకప్ ఇదంతా రిమూవ్ చేసేసరికి చాలా ఫ్రెష్ ఉన్నాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్ రాసుకుని వీఆర్ రెడీ. కింద ముగ్గు పెడుతున్నారు అనమాట. సో ఐ రియల్లీ లవ్ వాచింగ్ ఎవరైనా ముగ్గు పెడితే. సో చిన్న చిన్నగా హెల్ప్ చేస్తాను కాబట్టి వెళ్ళి వాళ్ళు ఎలా ముగ్గు పెడుతున్నారు ఏంటి అని చెప్పి అంతా చూసేద్దాం. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇంక నేను రిమూవ్ చేయలేదు బికాజ్ ఇది కూడా నీట్గానే ఉన్నాయి కాబట్టి. ఓకే లెట్స్ గో అండ్ చూద్దాం ఎలా ముగ్గు పెడుతున్నారు. ఇక్కడైతే ఇంక మేము ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ ఏంటంటే అవుట్లైన్ అయితే చిట్టి అక్క పెట్టేసి ఇచ్చింది, మేమైతే కలర్స్ ఫిల్ చేసాము. సో బేసికలీ నేను అవుట్లైన్ ఏమంటే గీస్తాగానే నాకు కలర్స్ అయితే అస్సలు రాదు. నాకు ఈ ముగ్గుని హ్యాండిల్ చేయడం అసలు రాదనమాట, అసలు టచ్ కూడా లేదు. సో ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను అలా జస్ట్ గీసి. అండ్ ఐ వాజ్ ట్రైయింగ్ సో హార్డ్ అనమాట. నాకైతే అసలు రావట్లేదు. బట్ ఏదో ఒకలా ఇంకా లాస్ట్కి ఫైనల్గా చేసాము. బట్ చిట్టి అక్క వాజ్ లైక్ అన్ ఎక్స్పర్ట్. చాలా అంటే చాలా బాగా గీసింది అనమాట. యూ కెన్ సీ అనమాట అట్లా చాలా ఫాస్ట్గా విత్ ఇన్ మేము 3 ముగ్గులు కూడా ఒక 40 minutesలో కంప్లీట్ చేసేసాము. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయినాయి. మేము అట్లా కలర్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ చిట్టి అక్క అయితే అట్లా అవుట్లైన్ అండ్ లోపల డిజైన్స్ అయితే కంప్లీట్ చేసేసింది. ఎట్లా అనిపించినాయో ముగ్గులు అవన్నీ కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత ఇంకా అటు సైడ్ కూడా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రీ అయ్యే సైడ్ కూడా పిన్ని ముగ్గు పెట్టింది అనమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆ ముగ్గు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ yes guys, that is it for today's video. See you in tomorrow's vlog. Until then, bye bye.